RTI Live News. Ask for right. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గాల్లో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దానికి సరైన సమాధానం ప్రజలకు చెప్పాలని, నెలాఖరు వచ్చిన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ దిక్కుముక్కు లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేత రాపోలు నవీన్ ఘాటుగా విమర్శించారు. నేరేడుచర్ల మండలం దర్శించర్లలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులను, వికలాంగులను, వితంతువులను పరామర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రావట్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ చలికి వచ్చి క్యాన్సిల్ నెల పోయినాయి. ఇప్పుడు రెండో నెల ఏమి ఆ నెల వేస్తారా మాకు ఏట్లేదురా. మళ్ళీ ఇదంతా 6,000 హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం దిరించర్ల గ్రామంలో వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల కోసం ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళు నెల రోజులు పింఛన్ ఆపి పాపం వాళ్ళని దిక్కుమొక్కు లేకుండా, ఏదైతే పిల్లలు దొరకకుండా, ఎవరు దొరకకుండా వాళ్ళకి సరైన టైంలో పింఛన్ వేయకుండా వేధింపులకు గురి చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతానికేమో డబ్బులుంటాయి, ఏదేదో చేస్తానికి మన విజయోత్సవ ర్యాలీలు చేస్తానికి మాత్రం డబ్బులుంటాయి. కానీ వీళ్ళకి వితంతువులకి, అదేవిధంగా వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి పింఛన్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవని ఈరోజు పాపం ఒక నెల రోజులు మినిమం, అంటే ఒక నెల రోజులు వీళ్ళని ఆపడం మీకు భావ్యం కాదు. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ వితంతువులకి, అదేవిధంగా వికలాంగులకి, మరి వృద్ధులకి పింఛన్లు వెంటనే మంజూరు చేసి వాళ్ళ ముఖాలలో సంతోషాలు చూపించాలి. లేకపోతే ఎవరైతే వీళ్ళున్నారో వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా వికలాంగులు ఉన్నారో వాళ్ళ నోరు కొట్టి వాళ్ళ డబ్బుల్ని మీరు ఎక్కడికి ఢిల్లీకి తరలిస్తున్నారో లేకపోతే ఎక్కడికి తరలిస్తున్నారో వెంటనే సమాధానం చెప్పాలి. వెంటనే వీళ్ళకి పింఛన్లు మంజూరు చేయవలసిందిగా, పింఛన్లు ఏమంటే వీళ్ళకి